శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ ఫిబ్రవరి 2, 2013 సంవత్సరము. నేడు శనివారం. పుష్యమాసము, బహుళపక్షము, షష్ఠి తిథి నేటి ఉదయం 9:31 వరకు ఉన్నది. చిత్తా నక్షత్రము నేటి సాయంత్రం 6:42 వరకు. శూలము అనే యోగము నేటి రాత్రి 12:25 వరకు ఉన్నది. వాణిజ్య అనే కరణము నేటి ఉదయం 9:32 వరకు. తర్వాత భద్ర అనే కరణము నేటి రాత్రి 8:52 వరకు. అమృత ఘడియలు నేటి మధ్యాహ్నం 12:25 నుండి నేటి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్నది. అలాగే దుర్ముహూర్త కాలము నేటి ఉదయం 6:51 నుండి నేటి ఉదయం 8:21 వరకు దుర్ముహూర్త కాలం. వర్జ్యం నేటి రాత్రి 12:06 నుండి నేటి రాత్రి 1:39 వరకు వర్జ్యం మనకి చెప్పబడింది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. మనం ఈనాటి పంచాంగంలో రుద్రాక్ష వృక్షం యొక్క ఫలము లేక కాయ ఎలా ఉంటుంది, దానిలో వచ్చే రకరకాలైన రంగులతో కూడిన రుద్రాక్షలు ఎటువంటి ముఖాలు కలిగి ఉంటాయనే అంశాలు తెలుసుకుందాం. ముందుగా రుద్రాక్ష వృక్షం యొక్క ఎత్తు మనం తెలుసుకుంటున్నప్పుడు 20 మీటర్లు లేక 60 అడుగులు రుద్రాక్ష చెట్టు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇది మామిడి చెట్టు ఏదైతే ఉంటుందో గుబురుగా పెరిగేందుకు అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నిటారుగా ఈక్లిప్టస్ వృక్షాలు ఎలా అయితే పెరుగుతాయో అలా పెరిగేందుకు ఆస్కారం మనకి కనిపిస్తుంది. అయితే ఈ రుద్రాక్ష వృక్షం యొక్క ఆకులు మాత్రం మనకు చూసుకుంటే మనకి పొగడ చెట్లు అని కొన్ని ఉంటాయి. ఆ పొగడ చెట్లు ఆకులు కొంచెం పొట్టిగా చిన్నగా ఉంటూ ఉంటాయి. అలా చిన్నగా ఉంటాము, పెళుసుగా అంటే ఇట్లా అంటే కనుక విరిగిపోయేట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పెళుసుగా చిన్నగా పొట్టిగా ఉండి ఉన్న ఆకులతో కూడి గుబురైన వృక్షంగా ఈ రుద్రాక్ష చెట్టు పెరిగేందుకు కొన్ని ప్రాంతాల్లో బాగా నిటారుగా పొడుగ్గా పెరిగేందుకు ఆస్కారం కొన్ని ప్రాంతాల్లో మనకి కనిపిస్తుంది. ఇలా పెరిగిన రుద్రాక్ష చెట్ల నుండి మాఘమాసంలో మన వ్యవహారికంగా మనం అనుసరించే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా అయితే ఫిబ్రవరి మాసంలో ఈ ఆకులన్నీ పెళుసుగా ఉన్న పండిపోయిన ఆకులు అంటే బాగా చాలా కాలం నుంచి ఉన్న ఆకులు పండిపోయి రాలిపోతాయి కదండి. మనకి మాఘమాసంలో వచ్చే శిశిర ఋతువు ఏదైతే ప్రవేశం జరుగుతుందో అప్పుడు ఆకులు రాలుతూ ఉంటాయి. అలా ఆకులు రాలే సమయంలో మాఘమాసంలో మనకి ఈ పండుటాకుల మధ్యలోంచి ఆ కణుపుల మధ్యలో కొంచెం పూతలాగా వస్తూ ఉంటుంది. పూత ఎందుకు వస్తుందండి? పూలు రావటానికి కానీ కాయలు రావటానికి కానీ ముందర అది దాని పూత అంటూ ఉంటాం. ఆ పూత ఏదైతే వస్తుందో అవి చిన్నగా మారి కాయలుగా మారుతాయి. ఈ కాయలు మనకి ప్రమాణంలో ఉంటుంటాయి. కుంకుడు గింజ నుంచి బాగా ప్రమాణం ఈ సైజు ప్రమాణం వరకు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలా పొగడపు ఆకుల కంటే చిన్నవిగా ఉండొచ్చు, లేక పొగడపు ఆకులంతా మాత్రమే వచ్చే కాయలు ఏవైతే ఉన్నాయో ఆ కాయల్ని మనకి అలా మాఘమాసంలో వచ్చిన కాయలు పూత మొదలెట్టిన చెట్టు సుమారుగా శరదృతులు అంటే మళ్ళీ సంవత్సరానికి అది కాయలుగా మారుతాయట. కాయలుగా మారి ఆ కాయలుగా ఉన్నప్పుడు మనం కనుక వాటిని తినటం జరిగితే చక్కగా ఒగరు జామకాయ ఏదైతే ఉంటుందో ఆ ఒగరు జామకాయ రుచి దానికి వస్తుందట. అలా ఆ ఒగరు జామకాయ రుచిలో వచ్చిన తీయగా పుల్లగా ఒగరుగా ఉంటుంది రకరకాలుగా. కాబట్టి అది మనం స్వచ్ఛంగా పైన ఉన్న చెక్కును మనం తినేసేసి అంటే బాదంకాయ వచ్చి సీమ బాదంకాయ అని అంటూ ఉంటాం కదండి. ఆ సీమ బాదంకాయ లాగా మనం సీమ బాదంకాయ పైన ఆ యొక్క చెట్టుని మొత్తం తినేసిన తర్వాత బాదం పప్పు లోపల వస్తుంది. ఆ పప్పును కొట్టుకుని మనం ఎట్లయితే దాచిపెట్టుకుంటామో అలా పైదంతా ఎర్రగా ఉన్నది ఎట్లయితే ఎర్రకి ఆకుపచ్చది ఉన్నది మనం ఎట్లయితే తినేస్తామో అలా ఈ యొక్క పైన ఉన్న చెక్కుని మొత్తం మనం దీన్ని తింటుంటే కనుక జామకాయ తిన్నట్టుగా రుచి మనకి వస్తుందిట. ఆ రుచి వచ్చినప్పుడు
ఆ యొక్క లోపల ఉన్న పండులో ఉన్న కాయ ఏదైతే ఉన్నదో ఆ కాయని రుద్రాక్షగా మనకు చెప్పబడింది. అయితే ఇది మనం తింటున్నప్పుడు, మనం తిననప్పుడు ఏం చేస్తారయ్యా అంటే కనుక అట్లా కాయలుగా మారిన పూత, మాఘమాసంలో వచ్చిన పూత శరదృతువులు అంటే మరీ సంవత్సరం తర్వాత ఆ పూత కాయగా మారి పండిపోయి ఆ వృక్షం నుంచి రాలి కింద పడుతుందట. ఎందుకంటే 60 అడుగుల ఎత్తు బాగా ఎక్కి కొయ్యలేని పరిస్థితుల్లో జనాలు ఉండొచ్చు కదా అని పూర్వం అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు అది సాధ్యపడుతుంది కాబట్టి ఇప్పుడు పైకెక్కి కొయ్యవచ్చు. కాబట్టి అలా కింద పడిన కాయల్లోంచి వీరు తీసుకుని ఆ కాయల్ని పండిపోయిన తర్వాత కొంచెం ఎండిన తర్వాత ఇనుప బ్రష్ తీసుకుని పైన ఇట్లా కడుగుతారండి. పైనున్న పిచ్చునంతా తీసేందుకు ఇనుప బ్రష్ వాడతారు. ఇనుప బ్రష్ వాడిన తర్వాత దానిలో ఎన్ని రకాలైతే గీతల్లాగా ఉంటాయో ఆ గీతల్ని ముఖములు అన్నాం. కాబట్టి ఆ ముఖాల్లో ఎప్పుడైతే మనకి ఆ పండుని మనం బాగా ఇనుప బ్రష్తో రాసిన తర్వాత ఎప్పుడైతే మనకి జరుగుతుందో అప్పుడే అది ఏకముఖ్య, ద్విముఖ, పంచముఖ, త్రిముఖ్య లేక ద్వాదశముఖ్య, 12 ముఖాల, 15 ముఖాల అనేది తెలుస్తుంది తప్పితే నాకు తెలిసినంత వరకు ఏకముఖి వృక్షం ప్రత్యేకంగాను, పంచముఖి వృక్షం సపరేట్గాను ఉండే అవకాశాలు చాలా 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 తక్కువ అని చెప్పి మా పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేపాల్ హిందూ సామ్రాజ్యం మొత్తం భూమండలం మీద బతికి ఉంది అంటే కనుక కేవలం నేపాల్ మాత్రమే. హిందూ ధర్మాన్ని, రాజధర్మాన్ని పరిపాలించే ఆ యొక్క నేపాల్ రాజ్యంలో రాజుకి అత్యంత పెద్దదైన పురస్కారంగా లేక ఆయనకి అత్యంత విలువైన వ్యక్తిగా మనకు చూస్తున్నారు. అటువంటి హిందూ ధర్మాన్ని పాడు చేయాలనే ఆలోచనతో ఈ యొక్క రుద్రాక్ష వృక్షాలని, ఆ యొక్క జాతీయ సంపదని అక్కడ దాన్ని నాశనం చేశారు. నాశనం చేసిన తర్వాత పూర్వం ఆ వృక్షాలు ఉన్నప్పుడు జరిగే పద్ధతి ఏంటంటే రాజు దేశానికి అధిపతి కాబట్టి ఆ దేశంలో ఉన్న సకల రకమైన ఖనిజాలు కానీ, మణులు కానీ, మాణిక్యాలు కానీ ప్రతిదీ రాజుకే సొంతం అని అన్నప్పుడు ఈ రుద్రాక్ష చెట్ల నుంచి జాలువారిన పళ్ళల్లోంచి కనుక ఏకముఖి కనుక రావటం జరిగితే ఆ ఏకముఖిని తీసుకెళ్ళి రాజుకి సమర్పణ చేసేవారట. రాజుకి సమర్పణ చేస్తే అప్పుడు ఆయన ఎవరైతే బాగా ప్రీతికరంగా ఉంటారో, ఆయనకి ఎవరైతే ఇష్టమో అటువంటి వారికి మాత్రమే ఆయన ఆ యొక్క రుద్రాక్షల్ని వారికి ఇచ్చేవాళ్ళట. ఇక ఇది ఇచ్చేవారని చెప్పి మనకి శాసనాలు మనకి చెప్తున్నాయి. హిందూ రాజ్యంగా ఉన్న నేపాల్లో ఈ యొక్క వృక్షాలు ఉన్నాయి కాబట్టి వృక్ష సంపద కానీ, ఖనిజ సంపద కానీ ఇవి జాతీయ సంపదగా ఉండి ఆ రాజుకే వర్తిస్తాయనే ఉద్దేశంలో ఏకముఖి రాలంగానే అసలు ఏకముఖి చెట్టు నుంచి జాలు వాడితే కనుక దొర్లుకుంటూ వెళ్ళిపోయి అది కనబడేది కాదట. అది కనిపిస్తే కనుక చాలా 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 విశేషమైందని చెప్పి తీసుకెళ్ళి రాజుగారికి సమర్పణ చేసేవాళ్ళు. అలా సమర్పణ చేసిన ఆ యొక్క ఏకముఖి రుద్రాక్షలు రాజుగారు అందరికీ ఎవరైతే వీరు దీనికి అర్హులో అని భావిస్తారో వారికి బహుమానంగా ఇచ్చేవారట అని మనకి శాసనాలు చెప్తున్నాయి. మనకి తెలిసిన నేపాల్ రాజు వరకు కింగ్ బీరేంద్ర అనే ఏదైతే ఉన్నదో ఆయన ఈ ఏకముఖి రుద్రాక్షల్ని మనకి మనకి చాలా విచిత్రం అనిపిస్తుందండి. ఇవన్నీ మనకి శాసనాల్లో ఉంటుంటే ఏంటి ఇవన్నీ నిజంగా జరిగినాయా అని చెప్పి, జరిగినాయి కాబట్టి ఇవి అక్కడ శాసనాల్లో ఉన్నాయండి. వీళ్ళు కూడా వేసుకుంటారా అని ఆశ్చర్యం కలగచ్చు మనకి. కానీ ఇది ప్రూఫ్. ఇది ఈ ఏకముఖి రుద్రాక్షల్ని 108 మాలగా చేసి ఏకముఖి రుద్రాక్ష ఒకటి కనుక వేసుకుంటే సాక్షాత్తు శివుడు అవుతాడు అని చెప్పి మనకు చెప్పారు. ఎందుకంటే దుర్లభం కాబట్టి ఇప్పుడు చాలా బాగా దొరుకుతోందండి. అది ఏంటి అనేది ఆ పరమేశ్వరుడికే ఎరక. కాబట్టి అంతటి దుర్లభమైన ఏకముఖి రుద్రాక్షకి మనకందరికీ చాలా చాలా అందుబాటులోకి తెచ్చేసారండి మహానుభావులు. కాబట్టి ఈ ఏకముఖి రుద్రాక్ష ఇది ఎప్పుడు ఒక కింగ్ బీరేంద్ర అంటే సుమారుగా మనకి ఒక 30-40 సంవత్సరాల క్రితం వ్యక్తి. ఆ కింగ్ బీరేంద్ర గారు
108 ఏకముఖి రుద్రాక్షని మాలగా చేసి పోప్ జాన్ పాల్కి బహుమానంగా ఇచ్చారండి. తెలుసు కదండి పోప్ జాన్ పాల్ అంటే మనందరికీ. హిందూ ధర్మశాస్త్రంలో మనం ఒక గురువు లేరు, మనకి ఒక పీఠాధిపతిని మనం ఎప్పుడు విశ్వసించాం. ఈయన ఈ పీఠమా, అబ్బే ఈ పీఠంతో పని లేదండి, ఆ పీఠం పెద్దదండి, ఏదో రకరకాల పేర్లు చెప్పుకుంటాం మనం. ఈ గురువుగారు చెప్పింది ఆ గురువుగారికి మనం ఆపాదిస్తాం. ఈ గురువుగారు చెప్పిందే వేదం, ఇంకో గురువుగారు చెప్పింది తప్పు, అది నిజమైనా సరే. కాకపోతే ఆ మతంలో, క్రైస్తవ మతంలో పోప్ జాన్ పాల్ గారు ఏది చెప్తే అదే జరిగి తీరాల్సిందే. మొత్తం ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరూ దాన్ని అనుసరించాల్సిందే. అటువంటి పోప్ జాన్ పాల్ నేపాల్ వచ్చినప్పుడు కింగ్ బీరేంద్ర అనే వ్యక్తి, ఒక హిందువు, 108 రుద్రాక్షల్ని, ఏకముఖి రుద్రాక్షల్ని మాలగా చేసి పోప్ జాన్ పాల్కి బహుకరించారట. బహుకరించడమే కాదు, ఆయన మెళ్ళో వేసి ఆయన హిందుత్వం గురించి చెప్పి ఆ హిందూ మతంగా అధికారంగా ఈ మాలని ఆయన మెళ్ళో వేసి ఆయన చేత హిందువులు చాలా విశేషమైన వ్యక్తులు అని చెప్పి ఆయన మొత్తం ప్రకటింపజేశారట. అలాగే ఆ యొక్క కింగ్ బీరేంద్ర గారు దీన్ని వేసుకోవచ్చు అని చెప్పి చెప్పారట. దీనికి ఆధారాలు మనకి చూసుకుంటున్నప్పుడు ఎక్కడుందండి అంటే, మన చరిత్రకారుడుగా ప్రసిద్ధమైన వ్యక్తి పాల్ హ్యూమే అని ఒక ఆయన ఉన్నారు. ఆ పాల్ హ్యూమే గారు ఒక చరిత్రకారుడుగా ఉండి, ఆ చరిత్రకారుడు ఈ యొక్క రుద్రాక్ష గురించి, దాని యొక్క వైభవం గురించి, ఎందుకంటే పురాణాలు అంటే మనం ఏం చెప్తున్నామండి, ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో ఏదో పుక్కిటి పురాణాలు అండి, దీనికి ఆధారాలు ఎక్కడున్నాయండి, ఎవరు చూడొచ్చారండి, పురాణాలు జరిగాయా లేదా, శివుడు ఉన్నాడా లేదా, ఇవన్నీ ఉన్నాయా లేదా అని అంటున్నాం మనం. కాబట్టి ఈ చరిత్రకారుడు అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ పర్సన్స్, వీళ్ళందరూ ఈ పాల్ హ్యూమ్ అనే వ్యక్తి దీని మీద పరిశోధన చేసి ఈ యొక్క రుద్రాక్ష గురించి, దాని వైభవం గురించి ఆయన ఒక ప్రత్యేకమైన గ్రంథం తయారు చేశారు. రీసెర్చ్ థీసిస్ ఆయన తయారు చేయడం జరిగింది. ఆయన ఈ విశేషాలన్నీ పొందుపరచడం జరిగిందిట. రుద్రాక్ష దాని యొక్క విశేషత ఏంటి అని ఇచ్చేదాన్ని పొందుపరిచారు. కాబట్టి కింగ్ బీరేంద్ర గారు ఈ పోప్ జాన్ పాల్కి దాన్ని బహుకరించడం జరిగింది. అలాగే ఇండోనేషియాలోను, దాని తర్వాత జావా దీవుల్లోనూ మనకి ఎక్కువగా ఉండే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారు పంచముఖి, షణ్ముఖి రుద్రాక్షలు వాటి ధారణ చేస్తారట వాళ్ళు. మరి ఇది నిజమా అబద్ధమా అంటే మన చరిత్ర చెప్తోందండి ఇది. కాబట్టి ఈ రుద్రాక్ష అంటే కొంత ఇండోనేషియాలో కానీ, ఇక మిగతా మన జావా దీవుల్లో కానీ మనం చూసుకుంటున్నప్పుడు మరి అక్కడున్న వ్యక్తులకి, ఇక్కడున్న వ్యక్తులకి, వీరికి వారికి మనం చెప్పకనే చెప్తోంది వాళ్ళిద్దరి మధ్యలో సామీప్యత ఏంటి, సామరూప్యత ఏంటి, ఇద్దరి డిఫరెన్సెస్ ఏంటని మనకు తెలిసిపోతుంది. తావీదులుగా కట్టుకుంటారట ఇట్లా దండాలకి ఇక్కడ. కాబట్టి ఇవన్నీ మనకి చరిత్ర చెప్పే నిజాలు ఇవన్నీ. కాబట్టి అట్లాంటి రుద్రాక్షలు మనకి, ఆ రుద్రాక్ష సంపద మన భారతదేశం దవటము, అందున హిందూ దేశంగా ఉన్న నేపాల్ దవటము మన పూర్వజన్మ సుకృతి. ఆ రుద్రాక్ష ధారణలో ఇప్పుడు జరిగే చిన్న చిన్న అవకతవకలు జరగకూడదు అనే ఉద్దేశంలో దీన్ని ప్రస్తావించడం జరుగుతోంది. కాబట్టి రుద్రాక్ష ధారణలో మనం అనుసరించవలసిన ధర్మాలేంటి, ఇక రుద్రాక్షలోని ముఖాల గురించిన వివరాలు రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీకాళహస్తి దేవాలయం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. పైకప్పుపై రంగులతో చిత్రించిన అనేక రకాల చిత్రాలు ఉన్నాయి. కాశీ క్షేత్రం లాగే ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రం, తారక మంత్రం ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఒక దక్షిణ కైలాసంగా మాత్రమే కాకుండా సత్యమహాభాస్కర క్షేత్రము, సజ్జోముక్తి క్షేత్రము, శివానందైక నిలయంగా శ్రీకాళహస్తి ప్రసిద్ధి పొందింది. భక్తుల బ్రతుకున వెలుగువు నీవే జయ త్రిపురాంతకా, వేడకె వరాల దాసుల కిడెదవు సాంబ సదా శివా. భక్తుల బ్రతుకున వెలుగువు నీవే జయ త్రిపురాంతకా, వేడకె వరాల దాసుల కిడెదవు సాంబ సదా శివా. జయ జయ శంకర. ఆలయానికి పక్కనే ఉన్న కొండపై భక్త కన్నప్ప ఆలయం ఉంది. వేటగాడైన కన్నప్ప నిత్యం స్వామిని కొలుస్తూ ఉండేవాడు.
అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఓ రోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడట. వెంటనే కన్నప్ప తన కన్నును పీకి స్వామి కంటికి అమర్చాడు. అప్పుడు స్వామికి తన రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారడం మొదలైందట. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్నును కూడా పీకి స్వామికి అమర్చాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై భక్తుడైన భక్త కన్నప్పను కరుణించి ముక్తిని ప్రసాదించాడట. త్రిభువన పాలక లోక వినాశక విషమునే గ్రోలిన కరుణాసాగరా కరుణాసాగరా శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర జయ జయ శంకర జయ విశ్వేశ్వర జయ 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 శంకర. ఎంతో మంది కవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించిన వారిలో ఉన్నారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూరుకు చెందిన శ్రీ రామలింగ స్వామి వంటి వారు కూడా ఈ శైవ క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండరాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను మనం గమనించవచ్చు. తరువాత చోళరాజులు 11వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. 1వ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారమైన దక్షిణ గాలిగోపురాన్ని నిర్మించాడు. 3వ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయ రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను 4 ద్వారాలను కలిగే గోపురాలను నిర్మించాడు. ఈ ఆలయ గోపురాల ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైందిగా కనిపిస్తుంది. క్రీస్తు శకం 1516లో విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా 100 స్తంభాల మంటపాన్ని నిర్మించారు. తూర్పు, పడమర దిక్కుల వైపున ఉన్న ఎత్తైన గాలిగోపురాల్ని నిర్మించింది శ్రీకృష్ణదేవరాయలే. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలుస్తోంది. మే 26, 2010లో ఈ గాలిగోపురం కూలిపోయింది. 1912లో దేవకోట్టైకి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు 9 లక్షల రూపాయల విరాళం ఇవ్వడంతో దేవాలయానికి తుది రూపునిచ్చారు.